అబ్బాయి తన నాన్న స్కూల్ ఫీజు కోసం దాచిన డబ్బులంతా కూడా తీసుకొచ్చి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. అది కూడా ఆ గోల్డ్ వాల్యూ పడిపోతున్న స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. అది చూసి ఒక డబ్బున్న అమ్మాయి వచ్చి, "ఆ స్టాక్ వాల్యూ ఎప్పటికీ పెరగదు. అది చాలా లాస్‌లో ఉంది. దాని మీద నువ్వు ఇన్వెస్ట్ చేశావు ఎందుకు?" అని చెప్పి అడుగుతుంది. అలాగే "నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నువ్వు చాలా లాస్ అవుతావు. ఆ మాట విని స్కూల్ ఫీజు కట్టుకో" అని చెప్పేసరికి ఆ అబ్బాయి వెంటనే ఒక 10 నిమిషాలు వెయిట్ చెయ్యు. ఖచ్చితంగా ఇది ఇంక్రీజ్ అవుతది. నేను దాంతో డబ్బున్నవాడిని అయిపోతాను అనేసరికి ఆ అమ్మాయి నవ్వుతది. ఏంటి చిన్న పిల్లాడు తెలియక మాట్లాడుతున్నాడా? తెలిసి మాట్లాడుతున్నావా? అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి మాటలు విని ఆ చిన్న అబ్బాయికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నా మంచి కోసం నా అమ్మలా చెప్తుంది అని చెప్పి ఆ అబ్బాయి వెంటనే మనిద్దరూ ఒక బెట్ వేసుకుందాం. ఒకవేళ ఈ స్టాక్స్ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా నువ్వు నాకు అమ్మలా ఉండాలి. మా నాన్నని పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. దాంతో ఆ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అనేసరికి ఆ అసిస్టెంట్‌కి కూడా చాలా కోపమొస్తుంది. వెంటనే ఆ అమ్మాయి ఆ అసిస్టెంట్‌ని ఆపుతుంది. అలాగే ఆ అబ్బాయితో చెప్తుంది. సరే నేను ఈ పందానికి ఒప్పుకుంటాను. కానీ ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు ఇక మీదట ఎప్పటికీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు అనేసరికి వాళ్ళిద్దరూ ఓకే చేసుకుంటారు. ఇంతలోపే ఆ బాబు వాళ్ళ నాన్నొస్తాడు. వాళ్ళ నాన్నొచ్చి "ఏంట్రా ఏం చేసావు? స్టాక్స్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేసావు? నేను స్కూల్ ఫీజ్ కట్టుకోమన్నా కదా!" అనేసరికి "ఇది ఖచ్చితంగా డబ్బున్న వల్ల అవుతాను నాన్న" అని చెప్తాడు. దాంతో వాళ్ళ నాన్న కూడా నమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఈ అబ్బాయి ఎందుకింత కాన్ఫిడెంట్‌గా చెప్తాడంటే, ఒకరోజు వీళ్ళమ్మ వీళ్ళ నాన్నకి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అది కూడా ఒక డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ అబ్బాయి ఆ అమ్మతోనే ఉంటానని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా పట్టించుకోవడం మానేస్తాడు. అలా ఒక 20 సంవత్సరాలు గడిచిపోతుంది. అప్పుడు వాళ్ళమ్మ బాగా డబ్బు పిచ్చి పట్టేయడంతో ఈ అబ్బాయి హాస్పిటల్‌లో ఉన్నా సరే ఆ అబ్బాయిని అస్సలంటే అస్సలు పట్టించుకోదు. కొడుకని చూడకుండా ఆ అబ్బాయి దగ్గరున్న ఆస్తినంతా కూడా రాయించుకుంటుంది. ఇందుకే నేను చిన్నప్పుడు నేను తెచ్చుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఆక్సిజన్ మాస్క్ తీసేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ అబ్బాయికి దేవుడు ఒక వరం ఇచ్చి మళ్ళీ చిన్నతనానికి వెళ్ళిపోయేలాగా చేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి లేచి చూసేసరికి ఆ అబ్బాయి మళ్ళీ 8 సంవత్సరాల పిల్లోడిలా కనిపిస్తాడు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ, నాన్న డివోర్స్ అవుతున్న రోజుకి వెళ్తాడు. వెంటనే వాళ్ళ నాన్న ఫింగర్ ప్రింట్‌ని ఆ డివోర్స్ కాగితాల మీద పెట్టేస్తాడు. ఈసారి నేను నాన్నతోనే ఉండాలనుకుంటున్నాను. నేను అమ్మతో ఉండాలనుకోవట్లేదు అనేసరికి వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న వెంటనే ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులంతా కూడా స్కూల్ ఫీజ్ కట్టు అని చెప్తాడు. కానీ ఈ అబ్బాయి వెంటనే వెళ్లి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు ఆ అబ్బాయికి తెలుసు ఈ స్టాక్స్ వెంటనే ఇంక్రీజ్ అవుతాయని చెప్పి. కానీ అక్కడికి వాళ్ళమ్మ కొత్త బాయ్ ఫ్రెండ్‌తో వస్తుంది. ఆ వ్యక్తి చాలా అంటే చాలా డబ్బున్నవాడు. ఇంకో 10 నిమిషాల్లో ఖచ్చితంగా మనం డబ్బున్నవాళ్ళం అవుతాం నాన్న అనేసరికి ఆ వ్యక్తి ఇంకా అవమానిస్తాడు. మీ కొడుకు మాటలు విని వచ్చావా అని చెప్పి. ఒకవేళ అవ్వకపోతే మీరు మాకు సర్వెంట్‌గా ఉండాలని చెప్తారు. వాళ్ళమ్మ అలాగే కొత్త బాయ్ ఫ్రెండ్. దాంతో 10 నిమిషాలైనా ఎలాంటి మార్పు ఉండకపోవడంతో వాళ్ళ నాన్న మోకాళ్ళ మీద కూర్చుంటాడు. ఇంతలోపే స్టాక్స్ ఇంక్రీజ్ అవుతాయి. దాంతో వాళ్ళు డబ్బున్నవాళ్ళు అయిపోతాడు. సబ్స్క్రైబ్.